నీటి ఎద్దడి. ఈ కథ పరోపకారి పాపన్న కథలలోని ఒక కథ. పాపన్నకు ఒక మేనమామ ఉన్నాడు. ఆయన చాలా ఏళ్ల క్రితం దేశాలు పట్టిపోయాడు. ఆయన ఇటీవల తిరిగి వచ్చాడని, కొడుకులు కోడళ్ళు ఆయనను దగ్గర చేరనివ్వలేదని, ఆయన కొండల అవతల ఎక్కడో ఉండి ముసలితనంలో నానా అగచాట్లు పడుతున్నాడని పాపన్నకు తెలియవచ్చింది. తన అన్న గురించి ఇలాంటి వార్త విని పాపన్న తల్లి చాలా బాధపడి, "నువ్వు వెళ్ళి అన్నయ్యను తీసుకురారా" అన్నది కొడుకుతో. పాపన్న బండి కట్టుకుని తన మేనమామను వెతుక్కుంటూ బయలుదేరాడు. కొండల మధ్యన బండిబాట నిలిచిపోయింది. అక్కడి నుంచి కాలిబాట మాత్రమే ఉన్నదని, కొండల అవతల ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారని పాపన్నకు తెలియవచ్చింది. అందుచేత పాపన్న తన బండిని ఎద్దును ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఇంట ఉంచి, ఎద్దుమేతకు కొంత డబ్బిచ్చి కాలినడకన కొండల అవతల ప్రాంతానికి చేరుకున్నాడు. కొండల అవతల ఉండే మైదానాలను చేరుకోగానే అతనికి ఎక్కడి నుంచో నెత్తిన నీటి బిందెలు పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్న స్త్రీలు, పురుషులు చాలామంది కనిపించారు. పాపన్న ఈ ప్రాంతానికి బయలుదేరేటప్పుడు కొన్ని రొట్టెలు, పెద్ద చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ ఆ రొట్టెలు అయిపోయాయి. దారిలో కనిపించే వాళ్లను అతను ఈ దగ్గర ఎక్కడన్నా పూటకోళ్ల ఇల్లుందా అని అడిగాడు. 10 మైళ్ళ మేరలో ఎక్కడా పూటకోళ్ల ఇల్లు లేదు. ఈ ప్రాంతాల వాళ్ళు తమ వంట తామే చేసుకుంటారు అని జవాబు వచ్చింది. వంట చేసుకుంటాను, స్వయం పాకమైనా దొరుకుతుందా అని పాపన్న మళ్ళీ అడిగాడు. ఏది కావాలన్నా బండారయ్య ఇంటనే దొరుకుతుంది. ఆయన ధరలు విపరీతం. కానీ ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా ఆయన దగ్గరే కొనాలి. చివరకు మంచినీళ్లు కూడా ఆయన బావివే ఇక్కడ వాళ్లకు గతి అని పాపన్న తెలుసుకున్నాడు. బండారయ్య నీటిని కూడా విపరీతమైన ధరలకు అమ్ముతాడట. పాపన్న నీళ్లతోనైనా తన ఆకలి చంపుకుందామని నీళ్ల బిందె నెత్తిన పెట్టుకుని వెళ్లే మనిషినొకణ్ణి తన చెంబు నిండా నీరు పొయ్యమన్నాడు. ఆ మనిషి నిర్దాక్షిణ్యంగా పొయ్యను అనేశాడు. అతను మాత్రం ఏం చేస్తాడు? ఆ బిందెడు నీళ్లు రోజల్లా నలుగురికి సరిపోవాలి. అందులోనూ బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్న నీళ్లు. మరో మనిషి పాపన్న వద్ద 4 కణాలు తీసుకుని అతని చెంబు నింపాడు. ఆ మనిషిని తప్పుపట్టి లాభం లేదు. అతను 3 మైళ్ళ పైచిలుకు దూరం నుంచి వచ్చి బిందెడు నీళ్లకు గాను పావలా ఇచ్చి ఆ నీటిని మోసుకుపోతున్నాడు. మీరింత అగచాట్లు పడటం దేనికి? మీ ప్రాంతాలలో బావులు తవ్వుకోరాదా అని పాపన్న అడిగాడు. ఈ ప్రాంతానికంతకు బండారయ్యే కొత్తదారు. ఆయన ఇంకా అనేక చోట్ల బావులు తవ్వించాలని ప్రయత్నిస్తే క్షేత్రజ్ఞులు ఆ ప్రదేశమంతా శిలామయమని, ఒక్క చుక్క నీరు పడదని అన్నారట. ఈ మాట బండారయ్యే చెప్పాడు. ఏమైనా ఆ పుణ్యాత్ముడా బావి నీళ్లన్నా 10 మందికి ఇస్తున్నాడు కనుక ఇక్కడి వాళ్ల ప్రాణాలింకా నిలిచి ఉన్నాయి అన్నాడు నీళ్లు అమ్మినవాడు. మరీ నోరెండినప్పుడల్లా నోరు తడి చేసుకుంటూ ఆకలిని సహిస్తూ పాపన్న ముందుకు సాగాడు. అతను ఆ ఎగుడు దిగుడు కాలిబాటన నడిచిపోతుండగా ఒక పల్లెంలో ఒక వృద్ధుడు పడిపోయి హీనస్వరంతో దాహం అంటూ అలమటించటం పాపన్న కంటా పడింది. అతను ఆగి తన చెంబులో ఇంకా మిగిలి ఉన్న నీటిలో కొంత ఆ ముసలాడి నోట పోసి మిగిలినవి తాను తాగేశాడు. ఆ సమయంలో ఒకడు ఖాళీ బిందెతో అటుగా పోతూ, "ఎవరు నాయనా నువ్వు? ఆ ముసలాడి నోట్లో నువ్వు నీళ్లు పోసినట్టు తెలిస్తే ఆ బండారయ్య గారు నీకు ఒక్క చుక్క నీరివ్వడు. ఆయనకు కోపం వచ్చిందంటే ఈ ప్రాంతాలలో ఎవరూ నిన్ను క్షణం నిలవనివ్వరు" అన్నాడు. "ఏం
ఈ ముసలాడు బండారయ్య గారికి ఇక్కడి ప్రజలకు అంత గొప్ప ద్రోహం ఏం చేశాడు అని అడిగాడు పాపన్న. వీడొక దగాకోరు, ఈ గుడ్డివాడి చావు కోసమే అందరము ఎదురు చూస్తున్నాము అన్నాడు ఆ మనిషి. పాపన్న ఆ ముసలాడికేసి చూసి ఆయనకు కళ్ళు లేవని తెలుసుకున్నాడు. ఆ వృద్ధుడు పాపన్న పోసిన నీటితో కొంచెంగా తెప్పరిల్లాడు. కానీ ఇంకా మాట్లాడే స్థితిలోకి రాలేదు. పైపెచ్చు మరి కాసిని నీళ్లు కావాలని సంజ్ఞ చేస్తున్నాడు. పాపన్నకేం చెయ్యటానికి పాలుపోలేదు. తాను బండారయ్య బావిదాకా వెళ్ళి నీళ్లు తెచ్చినదాకా ముసలాడి ప్రాణం నిలుస్తుందో నిలవదో. నీళ్లు తెచ్చేవాళ్ల దగ్గర ఇంకో చెంబుడు నీళ్లు కొందామన్నా అలాంటి మనుషులెవరూ అటుకేసి రావటం కనిపించలేదు. ఇంతలోనే సమీపంలో ఎవరో ఆడమనిషి కెవ్వున అరవటం వినిపించింది. పాపన్న వెంటనే తానున్న పల్లంలో నుంచి కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తాడు. కొద్ది దూరంలోనే ఇద్దరు మొరటు మనుషులు దుడ్డు కర్రలతో ఒక ఆడమనిషిని బెదిరిస్తూ ఆమె మోసుకొస్తున్న నీళ్ల బిందెను లాక్కోవటానికి యత్నిస్తున్నారు. పాపన్న పులిలాగా ఒకడి మీద పడి వాణ్ణి డొక్కలో చాచి తన్ని దుడ్డుకర్ర లాక్కుని రెండోవాణ్ణి రెండు బాధేసరికి ఇద్దరు రౌడీలు కాలికి బుద్ధి చెప్పారు. ఈ నీళ్ల దొంగలతో చావుగా ఉంది నాయన, దేవుడల్లే వచ్చి అడ్డుపడకపోతే మా గతి ఇవాళ ఏమయ్యేదో అన్నది ఆ స్త్రీ. నిన్ను దేవుడే పంపాడు. నేను ఇంకో ముసలాయిన దప్పికతో చస్తున్నా. నా చెంబులో కాసిన మంచినీళ్లు పోసిపో తల్లి అన్నాడు పాపన్న. ఆమె జాగ్రత్తగా ఒక్క చుక్క నేల రాలకుండా పాపన్న చెంబు నింపింది. పాపన్న ఆ నీరు కొంత ముసలాయన నోట పోసి మరికొంత తాను తాగాడు. ముసలాయనకు పాపన్న నీరు పొయ్యటం చూడగాని ఆ స్త్రీ గతుక్కుమని భయంగా అటూ ఇటూ చూడసాగింది. భయపడకమ్మా, నేను రాజుగారితో మాట్లాడి బండారయ్య ఆట కట్టిస్తాలే. ఈ ముసలాయన బండారయ్యకు చేసిన ద్రోహమేమిటో నీకేమైనా తెలుసా అన్నాడు పాపన్న. ఆమె ఆ ముసలాయన కథ ఈ విధంగా చెప్పింది. ముసలాయన క్షేత్రజ్ఞుడు, జలవేది, నీరెక్కడ పడేది చెప్పగలడు. ఆయన బండారయ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ బావులు తవ్వాలో చెబుతానని తనకేదైనా ఇప్పించమని కోరాడట. నేను ఈ ప్రాంతాలంతటా పరీక్ష చేయించాను, ఎక్కడా జలం పడదు అని బండారయ్య అన్నాడు. అలా కాదు, 2-3 చోట్ల చాలా తక్కువ లోతునే నీరున్నది, నేను పరీక్ష చేసి చెబుతాను అన్నాడు ఆ ముసలాయన. ముసలాయన చెప్పిన చోట తవ్వించి చూడమని 10 మంది బండారయ్యను ఒత్తిడి చేశారు. సరే, ఒక చోటు చూపించు, అక్కడ తవ్విస్తాను. నీరు పడిందా నీకు 20 రూపాయలిస్తాను, లేదో నిన్నీ ప్రాంతాల వాళ్ళు బతకనివ్వరు అన్నాడు బండారయ్య. 10 మంది వింటూ ఉండగా ఆ తర్వాత బండారయ్య ముసలాయనను వెంట పెట్టుకుని సందె చీకట్లో బయలుదేరాడు. ముసలాయన బండారయ్యను ఒక నిర్జన స్థలానికి తీసుకుపోయి ఇక్కడ తవ్వించండి, 20 అడుగుల లోతున నీరు పడుతుంది అన్నాడు. మర్నాడు బండారయ్య మనుషులను తీసుకుపోయి తవ్వకం సాగించాడు. అయితే అతను బావి తవ్వించినది ముసలాయన చెప్పిన చోట కాదు, మరొక చోట. ఎంత తవ్వినా అక్కడ నీరు పడలేదు. చూసారా, ఈ దుర్మార్గుడు డబ్బుకు కక్కుర్తిపడి మనకు లేనిపోని ఆశ పెట్టాడు. ఎవరూ వేడికి పిడికెడు బిచ్చం పెట్టకండి, గుక్కెడు మంచినీళ్ళివ్వకండి, చస్తే చచ్చిన చోటనే పాతేయండి అని అందరినీ బండారయ్య హెచ్చరించాడు. నీళ్లు అమ్ముకుని డబ్బు చేసుకోదలిచిన బండారయ్యకు ముసలాయన మీద కక్ష ఉండటం సహజమే. పలుకుబడి కలవాడు కనుక ముసలాయనను ఆకలి దప్పులతో హతమార్చటానికి ఒడిగట్టాడు. బండారయ్య నేను చెప్పిన చోట బావి తవ్వటం లేదని నెత్తి నోరు బాదుకుని చెప్పాను. ఎవరూ నా మాట విన్నారు కారు. నేనా గుడ్డివాణ్ణై పోతిని. నేను నీరు పడుతుందన్న చోట పడి తీరుతుంది. కళ్ళు పోయాక నాకీ శక్తి ఒకటి సిద్ధించింది.
నాకు భూమిలో ఉండే నీటి గలగల వినిపిస్తుంది. ఎక్కడి మాటో ఎందుకు, నేను పడి ఉన్న ఈ చోటనే 15 అడుగుల లోతున నీరున్నది అన్నాడు ముసలాయన. పాపన్న పోసిన నీళ్లతో కొంచెం తేరుకుని లేచి కూర్చున్నాడు. పాపన్న ముసలాయనను మాటలలో పెట్టి ఆయనే తన మేనమామ అని తెలుసుకున్నాడు. నువ్వేనా మావయ్య, నీకోసమే నేను బయలుదేరి వచ్చాను. దేశం కాని దేశాలు తిరిగి నువ్వు ముసలితనంలో అష్టకష్టాలు పడుతున్నావని విని అమ్మ నిన్ను తీసుకురమ్మన్నది అన్నాడు పాపన్న. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే బండారయ్య బావి నుంచి కొంతమంది గట్టిగా మాట్లాడుకుంటూ ఖాళీ బిందెలతో అటుగా వచ్చారు. ఏమిటి సంగతి అని అడిగితే బండారయ్య బావిలో ఎవరో పడి చచ్చినట్టు తెలిసింది. ఆ ప్రాంతాల ఉన్నదే ఒక్క బావి. ఆ నీళ్లు కూడా జనానికి ప్రాప్తం లేకుండా పోయాయి. అలా అంటుండగా 10 మంది అక్కడ చేరారు. పాపన్న వాళ్లతో ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, ఇదంతా నీరు లేని ప్రాంతమని బండారయ్య మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. మేం కూర్చున్న ఇక్కడే నీరు పడుతుంది. పలుగులు పారెలు తట్టలు తెచ్చి 10 మంది పూనుకుంటే ఈ పూటే బండారయ్య బండారం బయట పెట్టవచ్చు అని ప్రోత్సహించాడు. పాపన్న మాటలలో వాళ్లకు గురి కుదిరింది. 2 గడియల లోపుగా జనం పనిముట్లతోనూ ముసలాయనకు తిండి తీసుకుని వచ్చారు. బావి పని అతి చురుకుగా సాగింది. పొద్దువాలే లోపుగా నీరు తగిలింది. జనం పొందిన ఆనందానికి మేరలేదు. చీకటి పడేలోపుగా 100ల కొద్దీ జనం పోగయ్యారు. కాగడాలు వచ్చాయి. ఎవరో కొబ్బరికాయలు, హారతి, కర్పూరము కూడా తెచ్చారు. మర్నాడు తెల్లవారేసరికి దాదాపు నిలువు లోతు నీళ్లు గల బావి తయారయ్యింది. బావికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు. పాపన్న వచ్చిన వారందరికీ కడవలు ముంచి నీరు అందించాడు. పాపన్న పేరు, ముసలాయన పేరు చెప్పుకోని వాళ్ళు లేరు. ముసలాయన ఆ ప్రాంతాల వారికి దేవుడైపోయాడు. ఆయనను ఆ ప్రాంతమంతా తిప్పి ఇంకెక్కడెక్కడ బావులు తవ్వవచ్చునో చూడమన్నారు. ఆయన సహాయంతో మరి 3-4 బావులు ఆ నిచ్చెన ప్రాంతంలో వెలిసాయి. ఆ ప్రాంతాల వారికి నీటి ఎద్దడి లేకుండా పోయింది. జనానికి తాగే నీరే కాక కూరగాయలు పండించుకునేటందుకు కూడా తగిన నీరు లభ్యమయ్యింది. పాపన్న రాజుగారి దివాణంలో బండారయ్య చేసే దురాగతాలను గురించి పెద్ద ఫిర్యాదిచ్చి తన మామను ఇంటికి తీసుకుపోయాడు. పాపన్న తల్లి తన అన్నను చాలా కాలానికి చూసి సంతోషించింది. తర్వాత రాజుగారు ముసలాయనను పిలిపించి ఆయన చేసిన ఉపకారానికి మంచి సన్మానం చేశాడు. బండారయ్య గుత్తాధికారాలన్నీ రద్దయ్యాయని, అతనికి భారీగా జరిమానా పడిందని, వ్యాపారం చేసుకునే హక్కు అడిగిన వారికల్లా ఇవ్వబడిందని, కొండ అవతల ప్రాంతంలో వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని, అక్కడి ప్రజలు సుఖంగా బతుకుతున్నారని పాపన్నకు తెలిసింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నీటి ఎద్దడి అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.